జూబ్లీస్ బైపోల్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మాత్రం నవీన్ యాదవ్ కు టికెట్ ను కట్టబెట్టింది. ప్రస్తుతం మనం జూబ్లీస్ లోని యూసఫ్గూడ్ లో ఉంటున్న నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇక్కడ వాళ్ళ సంబంధించిన శ్రేయోభిలాషులు అలాగే అభిమానులు అత్యంత దగ్గర వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏమనిపిస్తుంది? చాలా తీవ్రమైన పోటీ కాంగ్రెస్ పార్టీలో. అసలు 3-4 పేర్లు కూడా వినిపించాయి. చివరిలో మొత్తానికైతే మాత్రం నవీన్ యాదవ్ పేరు కన్ఫర్మ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏం చెప్తారు? ఈరోజు మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గారికి ఇంతమంది పోటీ కాంపిటీషన్లో ఇవాళ పార్టీ టికెట్ కేటాయించినటువంటి మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రియతమ నాయకుడు, ఆయన గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకున్నటువంటి ఏకైక నాయకుడు, యువ నాయకుడు మా నవీన్ యాదవ్ గారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యువ నాయకుడు మా అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారి కాంక్ష కోరిక అభిమానము అన్నీ ఈ రోజుతోటి మా నవీన్ యాదవ్ గారు టికెట్ తెచ్చుకొని మా అన్నగారి ముందర విజయం పొందిన దానికి ఈ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలతో బ్రహ్మాండమైన మెజార్టీ ఇవాళ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ ప్రజలు ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. 1,00,000 మెజార్టీతో మన ఒక్కటే వన్ సైడు మా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారని ఈ సందర్భంగా మీ ప్రెస్ ముఖాన సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మా నాయకుడు ఎందుకు గెలుస్తాడు అని మీరు అడగచ్చు. 20 సంవత్సరాల నుండి రాత్రి పగలు ఏ పేదవాడు వచ్చినా, ఏ యువకుడు వచ్చినా, ఏ మహిళలు వచ్చినా, ఏ కార్మికులు వచ్చినా, ఏ చేపలు అమ్ముకునే వాళ్ళు వచ్చినా, ప్రతి ఒక్క కుర్మలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరూ అన్నా నాకు ఇది కావాలి, ఇది నాకు సాయం కావాలి అన్న అంటే ఆయన సొంతంగా ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ఆ పేదవాళ్లకు చేసి చూపించినటువంటి ఏకైక నాయకుడు మా నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారికి టికెట్ వస్తుందని ఈ హైదరాబాద్లో ప్రతి ఒక్క యువకుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆ కోరికని నెరవేర్చినటువంటి మా యువ నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి అన్న గారి ఏకైక గుండె మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గారని ఈ సందర్భంగా నిరూపించినాడు. మరి రేపు గెలిచి 1,00,000 మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్తో గెలిచి ఈ గెలుపుని మా ముఖ్యమంత్రి గారికి ఇది కానుకగా ఇవ్వబోతున్నాడు. దీనికి జై నవీన్ అన్న, జై నవీన్ యాదవ్. టికెట్ రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? గెలిచే అవకాశం ఉంటుందా ఈ పోటీలో? ఈ పోటీలో 100% గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే పేదలంటే ఆయనకి చాలా జాలి. శ్రీశైలం అన్నకి ఇంతకుముందు కూడా ఫిలింనగర్ మొత్తం కూడా నవీన్ అన్న పుణ్యానే వచ్చింది మాకు. నవీన్ అన్న మాకు చాలా హెల్ప్ చేశాడు. నాకు వేయకపోయినా 10 మంది పేదలకు చేసింది గుర్తింపు ఉంది. అందుకని నవీన్ గారిని గెలిపించామనుకోండి, నవీన్ గారిని గెలిపిస్తే ఈ అభయస్థాలు ఈయన లేకపోయినా కానీ మళ్ళా ఇందులో కలిస్తే ఈ అభయస్థాలు కూడా వస్తాయి. మాకు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి పేదలను చూస్తాడని చెప్పేసి మాకు ఆశ. ఆయన మీద నమ్మకము, గట్టి నమ్మకం మాకుంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా మేము నవీన్ అన్న అంటే మాకు నవీన్ అన్న యాదన అన్న వాళ్ళ డాడీ శ్రీశైలం అన్న అంటే మాకు చాలా ఇష్టం. శ్రీశైలం అన్న మీద అభిమానంతో అయినా నవీన్ అన్నను గెలిపిస్తే మాకు మంచి జరుగుతుందని మాకు ఉంది. సెంటిమెంట్ మాకు ఇక్కడే ఉందండి. సెంటిమెంట్ మా గుండె, మా ఆయుధం మొత్తం కూడా మాకు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అనే. ఇంతకుముందు గెలిపించుకోలేదని అంటే ఎవరైనా సరే సార్, ఒకటి కేసీఆర్ పోయిన తర్వాత ఇల్లు గుడ్డిగా వేసేసారు. జనాలు కారుకి గుడ్డిగా వేసేసి మోసపోయినాం కాబట్టి తిప్పుకున్నాం. ఇప్పుడు తిప్పుకొని మళ్ళా మా అన్న మీద మాకు నమ్మకం ఉంది, మా అన్న మీద నమ్మకం ఉంది, మా నవీన్ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు గెలిపిస్తేనన్నా మనం ఇప్పుడన్నా ముందుకు వస్తాము. జీవితంలో వెనక్కి పోయినాం, అసలు మనల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఒక ఫ్యామిలీ పర్సన్గా మమ్మల్ని ఇంటికి రప్పించుకొని ఎప్పుడు గాజులు అన్నా అని అంటే ఇంటికి పోయి వచ్చేటప్పుడు కూడా గాజులు లేవన్నా అంటే ఇచ్చేటోడు. ఆపతన్నా హాస్పిటల్లో ఉండమని అంటే అమ్మటే పంపిస్తాడు మా అన్న. అంటే ఆ ఆలయం మేము గెలిపిలేదుగా, అన్నేం పోటీకి నిలబడలేదుగా, ఏది లేనప్పుడు కూడా మమ్మల్ని చూసిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత చూడడానికి గ్యారంటీ ఎందుకు గ్యారంటీ ఉండదండి? మాకు ఫుల్ గ్యారంటీ ఉంది. 100% నవీన్ గెలిపిస్తాము.
గెలిపించి తీరుతాం. జై నవీన్ అన్నకి జై. చాలా సంతోషిస్తున్నామని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము దాదాపు ఇవాళ మా సినిమా ఇండస్ట్రీ కార్మికుల తరపు నుంచి దాదాపు 200 మంది వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చామండి. మంచి మెజార్టీతో ఈ జూబ్లీ హిల్స్ నుంచి ఈ రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయన అత్యధిక మెజార్టీతో వారు గెలుపొందుతారని ధీమాతో పాటు గెలుపు వారిది అన్న నమ్మకం ఎక్కువ ఉందండి. 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి ప్రధానంగా. ఇలాంటి సందర్భంలో సెంటిమెంట్ ఒకవైపు బీజేపీ వాళ్ళ ఓటు బ్యాంక్, ఇలాంటి సందర్భంలో ఎట్లా గెలుస్తారని ధీమా? ఇంతకుముందు ఈయన దాదాపు 5,000 ఓట్ల తేడాలో కోల్పోయారండి, సీటును కోల్పోయారు. అట్లాగే అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఒకసారి చేయడం, రెండోసారి చేయడం, వారికి కూడా ఈ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కాన్స్టిట్యున్సీ సినిమా ప్రొడ్యూసర్కి ఆయనకి మంచి పేరు ఉంది. అట్లాగే వీళ్ళ ఫాదర్కి శ్రీశైలం యాదవ్ గారికి దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ అందరికీ తెలుసు, ఇంకా ముందు నుంచే తెలిసి ఉండదు. ఈ చాలా వరకు ఇండస్ట్రీ పరిచయం, అలాగే లోకల్ కార్మికులు, కింద స్థాయి వర్గాల్లో ఎక్కువ పేరున్న వాళ్ళు వీళ్ళు. సో అందరూ అలాగే కమ్యూనిటీ వైజ్ కానివ్వండి, మిగతా మహిళా ఇవన్నీ ఉంటాయి కదా గవర్నమెంట్ ఇదంతా, వాళ్ళందరూ ఓట్లు కూడా ఎక్కువ వీళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుందని నమ్ముతున్నాను. యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చే సందర్భాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది ఒక జాతి నేతగా? ముందుగా మేము సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలోని మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి, టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము జాతీయ యాదవులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. నవీన్ కుమార్ అన్న ఇవాళ యూసఫ్ కూడా అయినా, కృష్ణానగర్ అయినా, రేవంత్ నగర్ అయినా, ఏ అర్ధరాత్రి ఎవరికి ఆపద వచ్చినా ఇవాళ చిన్న శ్రీశైలం అన్న కావచ్చు, తన కొడుకు మరి నవీన్ కుమార్ యాదవ్ కానీ ఖచ్చితంగా అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసిన నవీన్ అన్న సొంతంగా మనుషులను పంపడం కాదు, సొంతంగా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మరి తలలో నాలుకగా ఒక అన్నలాగా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన నేత, యువకుడు, చదువుకున్న వ్యక్తి. మరి పులి కడుపున పులి పుడుతుంది అన్నట్టు చిన్న శ్రీశైలం అన్న ఒక పులి అయితే మరి పులి కడుపున మన నవీన్ కుమార్ యాదవ్ అన్న పుట్టిండు. ఇవాళ ఖచ్చితంగా నా అంచనా ప్రకారం గత 20 రోజుల నుంచి మేము ఇక్కడ చూస్తున్నాం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మేము తిరుగుతున్నాం. ఎవరు చూడు నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తాం అంటే వారి వయసు వృద్ధులు కానీ, మహిళలు కానీ, మరి యంగ్స్టర్స్ కానీ, అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా గంపగుత్తగా ఓట్లేసి మేము 1,00,000 ఓట్ల మెజార్టీతోటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఆయనతోటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామనే ఒక ఆశయంతో మరి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇవాళ ఆయనకు టికెట్ రావడమే అదనంగా చాలామంది కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పేద బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఒకటే ముక్త కంఠంతో ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకొని మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించుకుంటామనే నానుడితోటే వాళ్ళు పోతుండ్రు. ఈ అవకాశం ఇచ్చిన మరి కాంగ్రెస్ పెద్దలందరికీ, నేషనల్ స్టేట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి తరఫున మేము జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. యువకుడు, చదువుకున్నవాడు, మరి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు, మరి నిగర్వి, మరి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నవీన్ యాదవ్ అని ఉంటాడు. కాబట్టి అత్యధిక మెజారిటీతోటి మరి గెలిపిస్తే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి లేదు, ఖచ్చితంగా గెలిచిన వెంటనే మరి మంత్రివర్గంలో నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా మరి మంత్రి పదవి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ గెలిపించుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధిగా చేసుకోవాలని ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై యాదవ్.